అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి. మన యొక్క ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ ప్రాంతంలో, తెలుగు రాష్ట్రాల్లో మునుపెన్నడూ లేని విధంగా సూర్యుడు అనగా ఎక్కువగా ఎండలు తీవ్రత పెరిగినదండి. కనుక ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించండి. ముఖ్యంగా ప్రార్థించండి. యేసయ్య రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సూచన కనబడుతున్నది. కనుక మన ఆత్మీయతని కాపాడుకుంటూ దేవుని రాకడ కొరకు సిద్ధపరుద్దాం. రండి, కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. రండి. ప్రసంగి 5వ అధ్యాయము 4వ వచనం. నీవు దేవునికి మొక్కుబడి చేసుకున్నట్లా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. క్రైస్తవులుగా, ఒక దేవుని బిడ్డలుగా మన జీవితాల్లో మొక్కుబడులు చేసుకోవాలండి. చాలామంది మొక్కుబడులు చేసుకుంటారు. ఉద్యోగం వస్తే మొదటి జీతాన్ని దేవునికి ఇస్తానని, బిడ్డలు పుడితే నేను చర్చికి ఇంత కానుకిస్తానని, లేదా ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు కంప్లీట్ అయిపోతే, లేదా ఇల్లు సేల్ అయితే దేవునికి నేను ఇంత కానుకిస్తానని, లేదా నాకు ఒక కొడుకు పుడితే ఆ కుమార్ని దేవుని సేవకు అప్పగిస్తానని మనము పరిస్థితిని బట్టి మొక్కుబడులు చేసుకుంటాం. మనం మొక్కుబడులు చేసిన తర్వాత, దేవుడు దాన్ని జరిగించిన తర్వాత తప్పక మనం చేసుకున్న మొక్కుబడులు మీరు ఏదైతే అనుకున్నారో దాన్ని తిరిగి చెల్లించాలి. అలాగ చెల్లించకపోతే అది నీకు పాపం అవుతుంది. కనుక ప్రియులరా, ఉదయకాలన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మొక్కుబడి చేసుకొని మర్చిపోయామో, ఒకవేళ ఉండి కూడా చెల్లించకుండా ఆలస్యం చేస్తున్నామో, ఇప్పుడే త్వరపడు. ఏ మొక్కుబడి చేసుకున్నావో అది త్వరగా తీర్చండి. కాబట్టి మీకును మీ కుటుంబానికి దేవుడు తోడులాగా ప్రార్థించేద్దాం. రాజాదిరాజా, ప్రభుల ప్రభ, రానైన యేసు క్రీస్తు నీకు వందనాలు. ఇదిగో తండ్రి, ఈ దినమునైనా సర్వ సంఘాన్ని, సార్వత్రిక సంఘాలని, సేవకుల్ని, విశ్వాసుల్ని మీరు అక్కడికి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఇంకనూ అనేక మంది తినుచు త్రాగుచు నిర్లక్ష్యంగా బ్రతుకుతున్న ప్రతి క్రైస్తవునినైనా పరిశుద్ధాత్ముడా మీరు రూపాంతరపరచునైనా. ఇదిగో ఏక సంఘములో ఇంకనో మనస్వార్థాలు, లోకానుసరణ గొడవలు ఉన్నాయో వాటిని తొలగించమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా ఉదయకాలన ప్రభా, ఇదిగో ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో నీ సిలువ రక్తం చేత వాళ్ళని బాగు చేయమని, ప్రతి పుట్టినరోజున వివాహం జరుగుతున్న బిడ్డలు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.